హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ హౌస్లో సెల్ఫిష్, ఎనాయింగ్, టాక్సిక్ ఈ పేర్లు కాదు బిరుదులు అందుకున్న హౌస్మేట్ ఎవరు అంటే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే గుర్తొచ్చే పేరు మణికంఠ. మిర్రర్ గేమ్లో నబీల్ తప్ప మిగతా ప్రతి ఒక్కరూ చెప్పిన పేరు మణికంఠ. హౌస్లో అందరూ కలిసి మణికంఠని టార్గెట్ చేస్తున్నారా, లేక మణికంఠనే సింపతి గేమ్ ఆడి అందరినీ కార్నర్ చేస్తున్నాడా? అతన్ని చూసి జాలిపడాలా, లేక నస పెడుతున్నాడని ఇరిటేట్ అవ్వాలా? ఒక్కోసారి చాలా అమాయకుల్లా ఏడుస్తాడు, పాపం అనిపిస్తుంది. ఒక్కోసారి మాట మార్చేస్తాడు, కన్నింగ్ అనిపిస్తుంది. ఒక్కోసారి సాగదీస్తూనే ఉంటాడు, పెద్ద నస అనిపిస్తుంది. ఇంకోసారి చాలా ఫన్నీగా ఉంటాడు, మోస్ట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. మొత్తానికి బ్రహ్మానందం గారిలాగా అన్ని ఎమోషన్స్ చూపిస్తాడు. నా దృష్టిలో మణికంఠ అన్నీ కలిసిన ఒక గుడ్ ఎంటర్టైనర్. మణికంఠ మొదట్లో అఫ్కోర్స్ ఇప్పుడు కూడా చిన్న వాటికి కూడా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తున్నాడు. మొదట్లో సింపతి గేమ్ ఆడుతున్నాడు, టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడు అనుకున్నాను. బట్ రోజు రోజుకి తన మీద ఆ నెగిటివ్ థాట్ కాస్త పాజిటివ్గా మారుతుంది. ఐ థింక్ ఎక్కువ మంది ఆడియన్స్ మణికంఠ గురించి నాలాగే ఆలోచిస్తున్నారేమో. అందుకే ఏమో మరి ఇన్నిసార్లు నామినేషన్లోకి వెళ్ళి కూడా సేవ్ అవుతూనే బయటకు వస్తున్నాడు. అలాగే క్యారెక్టర్స్ మారిన గేమ్ ఇమిటేషన్ గేమ్లో నబీల్ ఆదిత్య గారి క్యారెక్టర్ చేసి బాగా హైలైట్ అయ్యాడు. కానీ మీరు గమనించారా, మణికంఠ పృథ్వీలాగా ఎంత బాగా చేశాడు? నాకైతే ఆ గేమ్లో నబీల్తో పాటు మణికంఠ కూడా డిజర్వింగ్ క్యాండిడేట్ అనిపించాడు. ఎంత బాగా చేశాడు. అండ్ అలాగే జ్యోతిష్యం చెప్పినప్పుడు నాకు తెలిసి అంత ఫన్ హౌస్లో ఇంకా ఎవరూ జనరేట్ చేయలేరేమో అనిపించింది. తన కామెడీ టైమింగ్ కానీ, తన మాటలు డైలాగ్స్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. సో ఫైనలీ అన్ని రసాలు పండించగల మణికంఠ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి కామెంట్స్లో చెప్పేయండి. ఈ కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.